93 లక్షల మంది ఓటర్లకు నోటీసులు. మ్యాపింగ్ కాని ఓటర్లు 32 లక్షలు. 61 లక్షల మంది పేర్లలో తప్పులు. నేడు ముసాయిదా ఓటర్ జాబితా రాబోతుందబ్బా. రాష్ట్రంలో సమగ్ర ఓటర్ జాబితా సవరణ ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం ప్రకటించనున్నారు. పోలింగ్ స్టేషన్లు మండలాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ఈ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు సెప్టెంబర్ 16 వరకు స్వీకరిస్తారు. నోటీసులు జారీ చేయడం, వాటికి సమాధానాలు అక్టోబర్ 15లోగా స్వీకరిస్తారు. రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా ఇందులో 78.30% ఓటర్లు అంటే 2,64,87,214 తమ ఎమ్యునరేషన్ ఫారాలను అందించారు. మరొక 21.70% ఓటర్లు అంటే 73,39,234 మంది ఎమ్యునరేషన్ ఫారాలను అందించలేదు. వీరిలో 9.22 లక్షల మంది చనిపోయినట్టుగా, 11.25 లక్షల మంది యాబ్సెంట్ అయినట్టుగా, అన్ట్రాకబుల్ అంటే ట్రాకబుల్ కాని ఓటర్లు 45.18 లక్షల మంది శాశ్వతంగా షిఫ్ట్ అయిన వారు ఉన్నారు. 6.70 లక్షల మందికి ఇప్పటికీ మరొక చోట ఓట్లు ఉన్నాయని, ఇతరులు 1.02 లక్షలు ఉన్నారని ప్రకటించారు. వీరి వివరాలన్నింటినీ సోమవారం పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురిస్తారు. వీటితో పాటు రాష్ట్రంలో 2.64 కోట్ల మంది ఓటర్ల తమ ఎమ్యునరేషన్ ఫారాలను అందించగా వీరిలో 32 లక్షల మంది ఓట్లు మ్యాపింగ్ కాలేదని, 2002లో తమకు కాని తమ తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల ఓట్ల వివరాలను సమర్పించలేదు. రేపటి నుంచి నోటీసులు. మ్యాపింగ్ కాని వారికి ఎన్నికల అధికారులు మంగళవారం నుంచి నోటీసులు జారీ చేస్తారంట. అంటే 32 లక్షల మంది మాత్రం ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది. 93 లక్షల మందికి ఓటర్లకు నోటీసులు వస్తూ ఉన్నాయి. మొత్తం మ్యాపింగ్ కానీ 32 లక్షల మంది ఉంటే నోటీసులు మాత్రం 93 లక్షల మందికి వస్తుంది. అంటే 2002 ఓటర్లో ఒకవేళ మీరు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు అయితే, లేదంటే బిఫోర్ ఓటు హక్కు లేకపోతే తర్వాత ఓటు హక్కు వస్తే, మీ తల్లిదండ్రుల ఓటర్ ఐడి కార్డు నమోదు ఇవ్వకపోతే మళ్ళీ మీకు నోటీసులు వస్తాయి. దాన్ని మీరు సరి చేసుకోండి. కొందరికి పేర్లు సరిగా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఆధార్ కార్డులో ఒక పేరు ఉండడం, సర్టిఫికెట్లో ఒక పేరు ఉండడం, దీంట్లో ఒక పేరు ఉండడంతో ఇబ్బందులు అవుతున్నాయి. కొందరు అసలు ట్రాకింగే దొరకడం లేని పరిస్థితి మాత్రం ఉంది. మొత్తం మీద ఒక ఎఫెక్ట్ మాత్రం ఉండబోతుంది. జెన్యూన్గా ముందుకెళ్తే ఇది సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. ఎవడైనా డబల్ ఓట్లు చేర్చుకుంటే ఇక్కడ ఓల్డ్ సిటీలో జరిగే ప్రమాదం అయితే ఉంటుంది. డబల్ ఓట్లు కావాలనే చేరుస్తూ ఉంటారు ఎంఐఎం నాయకులు. వాళ్ళపైన చర్యలు ఉంటాయా ఉండయా అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మొత్తం మీద 93 లక్షల మంది ఓటర్లకు మాత్రం నోటీసులు రాబోతున్నాయి. 61 లక్షల మంది పేర్లలో తప్పులు ఉన్నాయంట. 61 లక్షల మంది పేర్లలో తప్పులు ఉన్నాయి. మ్యాపింగ్ కానీ 32 లక్షల మంది ఉన్నారు. ఈ మొత్తం కలిసి 93 లక్షలకు నోటీసులు రాబోతున్నాయి. ఇక